దేవుని నామముకు స్తోత్రము. మనము బ్లడ్ కవెనెంట్ రక్త నిబంధన గురించి నేర్చుకుంటున్నాము. ఇవాళ 17th లెసన్ నేర్చుకున్నాం. అయితే నిన్నెక్కడ అంటే హెబ్రీ 13:5 నిన్నెన్నడను విడువను ఎడబాయను అనే చోట 3 సార్లు నో 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 అని మనం చూసాం. నిన్ను నో ఐ విల్ నాట్ లీవ్, నో నాట్ ఐ విల్ నాట్ ఫర్సేక్ యూ అని 3 సార్లు చెప్పడం చూసాం. సో ద యాంప్లిఫైడ్ వర్షన్ లో అయితే ఇంకా says it God has said, I will not in any way fail you nor give you up nor leave you without support. I will not in any degree leave you helpless nor forsake you nor let you down or relax my hold on you. సో ఇది యాంప్లిఫైడ్ వర్షన్ లో అయితే ఇంకా అసలు ఇంకా గ్యారంటీగా అన్నట్టుగా చెప్తున్నాడు. అష్యూర్లీ నాట్, తప్పకుండా ఆయన విడవడు అన్న సంగతి. నో వే, బికాజ్ యు ఆర్ ఇన్ ఎ కవెనెంట్ విత్ హిమ్. ఎందుకు ఆయన మనల్ని ఎన్నడూ విడవడు ఎడబాడు? ఎందుకు అని అంటే మనము నిబంధనలో ఉన్న వాళ్ళము. హల్లెలూయా, ఆయనతో ఒక నిబంధనలో ఉన్నవారు. ఇఫ్ యూ హ్యావ్ యాక్సెప్టెడ్ జీసస్ యాజ్ యువర్ రిప్రజెంటేటివ్ బిఫోర్ గాడ్ అండ్ యాజ్ యువర్ లార్డ్, యు ఆర్ నౌ ఇన్ క్రైస్ట్. అయితే యేసు ప్రభువుని మనము మన ప్రతినిధిగా, దేవుని ఎదుట నిలబడే ప్రతినిధిగా, యేసు ప్రభును మన ప్రభువుగా మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో అప్పుడు మనం యేసుక్రీస్తులో ఉన్నాం. అండ్ యూ స్టాండ్ ఇన్ హిస్ రైచియస్నెస్. ఆయనలో నిలబడితే దేవుడికి కనపడేది యేసుక్రీస్తు నీతి కానీ మన నీతి కాదుగా. అండ్ ఇన్ హిస్ పొజిషన్ ఇన్ ద కవెనెంట్ లో కవెనెంట్ పార్ట్నర్ గా కనపడతాం. యేసు ప్రభు అయిన కవెనెంట్ పార్ట్నర్. మనం యేసు ప్రభులో ఉంటే మనము కూడా కవెనెంట్ పార్ట్నర్ లాగానే కనపడతాం కానీ విడిగా కనపడము. అండ్ యాజ్ ష్యూర్ యాజ్ క్రైస్ట్ రిలేషన్షిప్ ఈజ్ విత్ గాడ్. ఇంకా ఏంటి అంటే యేసు ప్రభుకు తండ్రి రిలేషన్షిప్ ఏంటో అదే రిలేషన్షిప్ మనకు కూడా. సో యూ స్టాండ్ ఇన్ దట్ సేమ్ రిలేషన్షిప్, దట్ ఈస్ రైచియస్నెస్ విత్ గాడ్. సో అదే నీతితో, అదే గవర్నమెంట్ పార్ట్నర్ గా యేసు ప్రభు ఎలాగ తండ్రితో ఉన్నాడో మనం కూడా అదే రిలేషన్షిప్ తో, అదే సంబంధంతో ఉంటాం. యు ఆర్ ఇన్ కవెనెంట్ విత్ గాడ్. సో యేసు ప్రభు తండ్రి చేసుకున్న నిబంధనలో అదే నిబంధన మనకు కూడా వర్తిస్తుంది. ఆ నిబంధనలో బంధించబడ్డ వాళ్ళం. హీ కెనాట్ లెట్ యూ గో. ఆయన నిన్ను వెళ్ళటానికి వదిలిపెట్టడు. హీ కెనాట్ డూ ఎనీథింగ్ ఎల్స్ బట్ బ్లెస్ యూ. ఆశీర్వాదించడం తప్ప ఇంకా ఆయన నీకేమీ చెయ్యడు నిబంధన ప్రకారం. దిస్ ఈస్ ద పవర్ దట్ వీ డోంట్ అండర్స్టాండ్. సో ఇదే నిబంధనలోని శక్తి మనకు అర్థం కాదు. దట్స్ బిహైండ్ ద ప్రామిస్ ఆఫ్ ద బైబిల్ వెనకాల ఉన్న శక్తి అంతా నిబంధనకున్న శక్తి. హల్లెలూయా. దే ఆర్ సోల్డ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ అన్ ఎవర్ లాస్టింగ్ కవెనెంట్. సో దేవుని యొక్క వాగ్దానాలన్నీ కూడా ఎందులో నానబెట్టి ఊరబెట్టి ఉన్నాయి. దీంట్లో యేసుప్రభు రక్తంలో ఊరబెట్టి ఉన్నాయి, అవి నానబెట్టి ఉన్నాయి. దే ఆర్ బ్యాగ్డ్. ఒకటేమో యేసుప్రభు రక్తంలో ముంచి నానబెట్టున్నట్టున్నాయి అవి వాగ్దానాలు. రెండవది ఏంటి అంటే దే ఆర్ బ్యాగ్డ్ బై ద ఫెయిత్ఫుల్ చెస్టెడ్ లవ్ ఆఫ్ గాడ్. రెండవది చెస్టెడ్ లవ్, నమ్మకమైన విశ్వాసత కలిగినటువంటి ఆయన ప్రేమను బట్టి దాన్ని సపోర్టింగ్ గా. మూడవది ఏంటంటే అండ్ బై హిస్ ఓత్, ఆయన చేసిన ప్రమాణం. ఆ ప్రమాణం కూడా ఎవరి మీద? ఫర్ హీ హాస్ స్వోన్ బై హిమ్సెల్ఫ్, నా తోడు అని ప్రమాణం చేశాడు ఆయన. దట్ హీ విల్ ఫుల్ఫిల్ హిస్ కవెనెంట్ ప్రామిసెస్. దాని వెనకాల ఒక నిబంధనను సపోర్ట్ చేస్తూ 3 విషయాలు. ఒకటేమో చెస్టెడ్ లవ్, రెండవ ప్రమాణం, మూడవదేమో ఆ ప్రమాణము తన తోడు అనే ప్రమాణం. అందు నిమిత్తము దేవుడు మనకు చేసిన వాగ్దానాలు, యేసు ప్రభు రక్తం మీద చేయబడిన నిబంధన వాగ్దానాలు. ఇట్ ఈస్ నోయింగ్ the reliability and firmness of our covenant with God. So it is knowing the reliability and firmness of our covenant with God that causes our faith to be strong. మన విశ్వాసం గట్టిగా స్ట్రాంగ్ గా స్థిరంగా ఉండాలి అంటే దేని నమ్మితే, ఏది తెలుసుకుంటే అంటే రిలయబిలిటీ అండ్ ఫర్మ్నెస్ ఆఫ్ అవర్ కవెనెంట్ విత్ గాడ్. నమ్మకము, తర్వాత స్థిరత్వము. ఆ కవెనెంట్ మీద ఉండబట్టే మనకు కూడా విశ్వాసము స్థిరంగా ఉంటది, దాని మీద ఆధారపడి ఉంది కాబట్టి. ఇట్ ఈస్ నోయింగ్ దట్ హిస్ ప్రామిసెస్ ఆర్ బేస్డ్ ఇన్ ఎ కవెనెంట్ దట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ హిస్ బ్లడ్. అయితే ఇట్ ఈస్ నోయింగ్ దట్ ప్రామిసెస్ ఆర్ బేస్డ్ ఇన్ ఎ కవెనెంట్.
సో ఆ దేవుడు మనకు చేసిన వాగ్దానాలన్నీ నిబంధన మీద ఆధారపడ్డాయి. దట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ హిస్ బ్లడ్. తర్వాత దేని మీద స్థిరపరచబడి ఉన్నాయంటే యేసు ప్రభు రక్తము నిబంధన మీద స్థిరపరచబడినాయి. ఇట్ ఈస్ నోయింగ్ దట్ ద క్యారెక్టర్ ద చెస్ట్ ఆఫ్ గాడ్ స్టాండ్స్ బిహైండ్ హిస్ వర్డ్. సో ఆయన ఒకటి చేస్తాను అంటే ఆ మాట వెనకాల ఆధారం ఏముంది తెలుసండి, సపోర్ట్ ఏముందంటే దేవుని లక్షణం విశ్వాస్యత. మాట అంటే మాటే, ఆయన లక్షణము, ఆయన క్యారెక్టర్ అండ్ ఆయన చేసేడ్ లవ్. ఈ రెండు ప్రతి మాటకు సపోర్ట్ చేస్తానికి నిలబడతాయి అన్నమాట, నెరవేర్చడానికి. అండ్ దట్ హిస్ వర్డ్ ఈస్ బ్యాక్డ్ బై హిస్ కవెనెంట్ ట్రూత్. ఇంకా కూడా ఏంటి అంటే నిబంధనలో చేసిన ప్రమాణం కూడా మాట వెనక ఒక మాట చెప్పాడు అంటే ఆ మాట నెరవేర్చడానికి ఈ మూడు సపోర్ట్ చేస్తూ నెరవేరుస్తాయి మాటని. అందుకని దేవుడు మాట అంటే మనం అంతా విశ్వాసం ఉంచాలి. ఇఫ్ అవర్ ఫెయిత్ ఈస్ బేస్డ్ ఆన్ దిస్ రెవల్యూషన్ ఆఫ్ ద బ్లడ్ కవెనెంట్ దెన్ షూర్లీ ఇట్ విల్ బి స్ట్రాంగ్. సో మన విశ్వాసము ఈ ప్రత్యక్షత మీద, ఏ ప్రత్యక్షత మీద? ఆ రక్త నిబంధన మీద ఉన్నది మన విశ్వాసం అంటే షూర్లీ ఇట్ విల్ బి స్ట్రాంగ్. అది నిజంగా బలమైన విశ్వాసమై ఉంటది. సో వన్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఈస్ దాట్ గాడ్ విల్ అగైన్ స్టాప్ ద సన్ ఇన్ ద హెవెన్స్ వన్ మోర్ టైం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అండి. ఏంటి అంటే యెహోషువ కాలంలో నిబంధన నిలపటానికి కొరకు ఆయన సూర్యచంద్రులు ఆపాడు కదండి. అదే నిబంధన ఇంకొక నిబంధన నెరవేర్చడానికి ఆయన మళ్ళొక్కసారి సూర్యచంద్రుల్ని ఆపబోతున్నాడు భవిష్యత్తులో. అండ్ అగైన్ ఇట్ విల్ బి టు ఫుల్ఫిల్ హిస్ కవెనెంట్. ఇది కూడా ఒక నిబంధన నెరవేర్చడానికి మళ్ళొక్కసారి ఆయన సూర్యచంద్రుల్ని ఆపబోతున్నాడు. సో ఇప్పుడు ఏంటి అని అంటే యెహోషువ కాలంలో సూర్యచంద్రుల్ని ఎందుకు ఆపాడు అని అంటే నా నిబంధనకు కట్టుబడి నేను సూర్యచంద్రులైనా ఎట్ట ఆపానో భవిష్యత్తులో మీ కొరకు నేను చేసిన నిబంధన, అది గిబియోనీలతో చేసిన నిబంధనకే నేను అంత కట్టుబడి ఉండి సూర్యచంద్రుల్ని కూడా ఆపగలిగానే. మరి ఇశ్రాయేలీయులారా, మీతో నేను చేసిన నిబంధన నెరవేర్చటకు మరి ఒక్కసారి సూర్యచంద్రుల్ని ఆపబోతున్నాను అన్న దానికి సూచనగా యెహోషువలో చేసి చూపించాడు. హల్లెలూయా! ఎంత గొప్ప సత్యం అండి. ఇన్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్, ఇది ఎప్పుడు నెరవేర్చబోతున్నాడు? రెండవసారి సూర్యచంద్రులను ఆపేది అని అంటే మనము బైబిల్లో ఉన్న మిరకల్స్ ఉన్నవే అవి కొన్ని స్టార్టింగ్ లో మనకు అర్థమయ్యేలాగా చేసి ఎండింగ్ లో నేను ఇలాగ చేస్తానని చేశాడు దేవుడు. ఎర్ర సముద్రం దాటించి తీసుకొచ్చేటప్పుడు ఎర్ర సముద్రంలో ఒక్క పాయ చేసి తీసుకొచ్చాడు కదా, తర్వాత యోర్దాను కూడా పాయ చేసి తీసుకెళ్లాడు కదా. కానీ చివరిన హర్మగెద్దోను యుద్ధం జరిగేటప్పుడు యూఫ్రటీస్ నది పైన ఉన్న రాజ్యాలన్నీ వచ్చి ఇశ్రాయేల్ను నిర్మూలన చేయటానికి కొరకు అందరు ఏకమై వస్తూ ఉంటుంటే వాళ్ళకు యూఫ్రటీస్ నది అడ్డం పడుతుంది. అరే ఎట్టా మరి మనం పోయి ఇశ్రాయేల్ నాశనం చేసేది అంటే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, వాళ్ళకు సహకరించినట్టుగా అసలు వాళ్ళందరినీ ఇక్కడ జమ చేసి వాళ్ళందరినీ ఇక్కడ కూడుకున్నాక వాళ్ళు ఏం చేయాలో చేయడానికి కొరకు దేవుడు ఏం చేస్తాడంటే యూఫ్రటీస్ నదిని 7 పాయలు చేస్తాడండి. ఎర్ర సముద్రంలో తన బిడ్డ కొరకు 1 పాయ చేశాడు. శత్రువులను నశింపజేయటానికి కొరకు యూఫ్రటీస్ నదిని 7 పాయలు చేస్తాడు. అయితే అది ఎక్కడెక్కడ ఉంది అని అంటే యెషయా 11వ అధ్యాయంలో ప్రవచించబడ్డది. అది తర్వాత ప్రకటన గ్రంథంలో నెరవేర్పు చూస్తాము. 2 చోట్ల చెప్పబడ్డది ఆ విషయము. రాబోయే కాలంలో ఎర్ర సముద్రం పాయలు చేసిందని 114 మిరకల్స్ చేస్తే ఎర్ర సముద్రం పాయలైందటండి. మరి ఇంకా అవన్నీ డీటెయిల్స్ ఇప్పుడు నేను చెప్పలేను. కానీ యెషయా 11:15 వచనం చూడండి. మరి యెహోవా ఐగుప్తు సముద్రం యొక్క అగాధం నిర్మూలం చేయను, గల తన ఊపిరిని వదును, యూఫ్రటీస్ నది మీద తన చెయ్యి ఆడించును, 7 కాలువలుగా దాన్ని చీలగొట్టును. 7 కాలువలు అవుతుంది రాబోయే కాలంలో. ఎర్ర సముద్రము 1 కాలువై పాయలైతేనే మనం గొప్పగా దేవుని స్తుతిస్తాం కదా, ఎంత గొప్ప మిరకలని. పాదరక్షలు తడవకుండా మనుషులు దాట్లట్టు దాన్ని చేయును. అట్లా చేసి ఆయన ఏం చేస్తాడంటే శత్రువుని తీసుకొస్తాడు. అది నెరవేర్పు ఎక్కడ ఉంటది అని అంటే ప్రకటన గ్రంథం 16లో నెరవేర్చబడుతుంది.
అదెక్కడ అంటే 16:12 6వ దూత తన పాత్రను యూఫ్రటీస్ అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గం సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయెను. అది డీటెయిల్స్ విషయాలు ఇచ్చాడు, నీళ్ళు ఎండిపోతాయని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. సరే, అంటే మనం దేవుడి యొక్క కార్యము టోటల్ పిక్చర్ చూడాలి మనం అని చెప్తున్నాను. సరే, ఇన్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్ హీఈస్ గోయింగ్ టు డూ ఇట్ అగైన్. ఆయన రెండవ రాకడలో మళ్ళీ సూర్యచంద్రులు ఆపబోతున్నాడు అన్న దానికి సూచనగా యెహోషువలో యుద్ధంలో చేసి చూపించాడు. వెన్ జీసస్ రిటర్న్స్ ఇట్ ఈస్ టు ఫుల్ఫిల్ హిస్ కవెనెంట్ విత్ ఇజ్రాయెల్. సో రెండవ రాకడలో యేసు ప్రభు వచ్చేటప్పుడు ఇశ్రాయేలుకు చేసిన నిబంధనను ఆయన నెరవేర్చాలి. కవెనెంట్ విత్ ఇజ్రాయెల్ హూ ఆర్ అండర్ అటాక్ అట్ ద బ్యాటిల్ ఆఫ్ అర్మగెద్దోన్. అర్మగెద్దోన్ యుద్ధంలో వాళ్ళు అటాక్ చేయబడతారు, ముట్టడి చేయబడతారు. అందరు రాజులు వచ్చి వాళ్ళని నిర్మూలన చేయడానికి. అండ్ ఆర్ అండర్ ద థ్రెట్ ఆఫ్ అన్హిలేషన్. అన్హిలేషన్ అంటే నిర్మూలం చేస్తామన్నంత భయపెట్టుకుంటూ ఇశ్రాయేలును నిర్మూలం చేస్తామని భయపెట్టుకుంటూ అన్ని రాజులందరూ వస్తారు. ద ఆర్మీస్ ఆఫ్ ద యాంటీ క్రైస్ట్ హ్యావ్ ఇన్వేడెడ్ ఇజ్రాయెల్. ఆ ఆర్మీస్ ఎవరు తెలుసండి? క్రీస్తు విరోధి సైన్యం అది వచ్చేది. వారి దండెత్తి వచ్చి ఇన్వేడెడ్ ఇజ్రాయెల్ అండ్ ఆర్ అబౌట్ టు అన్హిలేట్ హర్. తన్ని నిర్మూలన చెయ్యబోతున్న టైంలో అప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. బట్ గాడ్ హ్యాస్ మేడ్ ఎ కవెనెంట్ విత్ ఇజ్రాయెల్ టు ప్రొటెక్ట్ అండ్ ప్రిజర్వ్ హర్. అయితే నిన్ను కాపాడుతాను, నిన్ను రక్షిస్తాను అని ఇశ్రాయేలుకు ఆయన కవెనెంట్ చేశాడు, నిబంధన చేశాడు గనక ఈ టైంలో ఆ కవెనెంట్ పార్ట్నర్ వచ్చి హెల్ప్ చేయాలి. శత్రు రాజులందరూ వచ్చి ఇశ్రాయేల్ని అటాక్ చేసి నిర్మూలన చేసే రోజు ఒక రోజు అతి త్వరలో ఉంది. Israel cannot be destroyed because of a covenant that God has made. ఎంతో మంది శత్రు రాజులు వచ్చి వాళ్ళను, చిన్న దేశం అని చెప్పాను కదండి, రాజులందరూ వచ్చి దాన్ని నిర్మూలన చేయబోతున్న టైంలో దేవుడు కలగజేసుకుంటాడు కనుక వాళ్ళు ఇశ్రాయేలు నిర్మూలన చేయలేరు. ఎందుకంటే దేవుడి యొక్క నిబంధన వారితో ఉన్నది. హల్లెలూయా. Lamentation 3:22 says this: when Jerusalem was destroyed by the Babylonians, Jeremiah knew, yes, this is terrible, but we cannot be destroyed because we have a covenant with God, and that assures our future. అందుకనే నిన్న చదివాను కదా, నేను నిర్గమాకాండంలో ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మేము నిర్మూలము కాకున్నాము. అనుదినం ఆయనకు నూతనముగా వాత్సల్యత పడుతుంది, నువ్వెంతైనా నమ్మదగిన వాడని చదివాం కదా. అయితే అక్కడ ఏంటి అని అంటే, బబులోనీయులు అటాక్ చేసి ఎంత వాళ్ళని నష్టపరిచినప్పటికీ వాళ్ళు నిర్మూలం కాలేదు. మేము నిర్మూలం కాలేదు బబులోనీయుల చేతుల్లో, ఎందుకంటే నీ కనికరములో నీ వాత్సల్యత ఎడతెగక నిలిచింది గనక. కాబట్టి కవెనెంట్ లో ఉన్నాము గనక ఈ వాత్సల్యతను బట్టి కవెనెంట్ పార్ట్నర్ గా మమ్మల్ని కాపాడాము గనక బబులోని చేతుల్లో మేము నిర్మూలం కాకుండా నిలిచి ఉన్నాము. Yes, this is terrible, but we cannot be destroyed because we have a covenant with God that assures our future. You too cannot be destroyed because you have a covenant with God through Jesus. Hallelujah. అందుకనే విశ్వాసులమైన మనం కూడా నిర్మూలము కాము. ఎందుకు అంటే సాతాను ఎన్ని శోధనలు అన్నది ఏమంటే అండి, మనము దేవునితో నిబంధన జనులము, నిబంధన కలిగి ఉన్నటువంటి వాళ్ళం. Jeremiah says, through the Lord's mercies, that is covenant love. ఆయన వాత్సల్యతను బట్టి వీఆర్ నాట్ కన్జ్యూమ్డ్. మేము ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మేము నిర్మూలము కాలేదు. బికాజ్ కవెనెంట్ లవ్ ఉంది అక్కడ. బికాజ్ హిస్ ప్యాషన్ ఫెయిల్స్ నాట్. ఆయన వాత్సల్యత ఏమంటాడంటే ఎడతెగక ఉంటది. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనక మేము నిర్మూలం కాకుండా నిలిచి ఉన్నాము అంటాడు. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచింది కనుక మేము నిర్మూలం కాకుండా అనుదినం నూతనంగా ఆయనకు వాత్సల్యం పుట్టుతున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. హల్లెలూయా. ఆయన వాత్సల్యత తొలగిపోనిది. దే ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్. ఇంకా తొలగిపోవటం కాకుండా రోజుకు అనుదినము నూతనంగా పుడుతుందట ఆయనకు వాత్సల్యత. హల్లెలూయా. గ్రేట్ ఈజ్ యువర్ బెస్ట్. నువ్వెంతైనా నమ్మదగిన వాడవు. Yes, if we don't have a covenant, we would be blown off the face of the world. అయితే ఒకవేళ దేవునితో నిబంధన లేకపోతే పొట్టుగాలికి ఎగిరిపోయినట్టుగా భూలోకంలో మనము ప్రపంచంలో ఎప్పుడూ ఎగిరిపోయే వాళ్ళం. బట్ ఇజ్రాయెల్ సంగతి చెప్తున్నాను. But Israel is still here because they have that covenant with God that assures their future. So
దేవుడు ఇశ్రాయేలుతో చేసిన నిబంధనను బట్టి ఎంతమంది అటాక్ చేసినా ఈ నాటికి ఇశ్రాయేల్ దేశం ఎంతో సుభిక్షంగా బతుకుతూ ఉన్నది. మంచి ఫ్యూచర్ దేవుడు వారికి నిబంధనను బట్టి ఇచ్చాడు. గ్రేట్ బ్రిటన్ హ్యాస్ నో అష్యూరెన్స్. ఒక్క ఇజ్రాయెల్ దేశం తప్పితే ఏ దేశానికి కూడా అష్యూరెన్స్ లేదు. గ్రేట్ బ్రిటన్ కూడా లేదా అష్యూరెన్స్. ఇట్ కుడ్ బి డిస్ట్రాయిడ్ టుమారో. రేపొద్దున గ్రేట్ బ్రిటన్ కూడా నాశనం చేయబడుతుంది. ఎందుకంటే కవనెంట్ లేదు, కవరేజ్ లేదు దానికి. ఇట్ డజంట్ హ్యావ్ ఎ కవనెంట్ విత్ గాడ్. ఎవరు? గ్రేట్ బ్రిటన్. అలాగే ఏ దేశానికి కూడా లేదు ఎక్సెప్ట్ ఇజ్రాయెల్ దేశం. ఇజ్రాయెల్ డస్, అండ్ దట్ ఈస్ ద డిఫరెన్స్. ఇస్రాయేళ్లకు దేవునితో నిబంధన ఉన్నది, వేరే దేశాలకు నిబంధన లేదు. అందుకని వేరే అన్ని నాశనం అయిపోతాయి. ఒక్క ఇస్రాయేల్ దేశం మాత్రం దేవుని నిబంధనలో ఉన్నది కనుక అది నాశనం కాదు. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎ కవెనెంట్ విత్ గాడ్ త్రూ జీసస్, యు ఆర్ ఇండిస్ట్రక్టబుల్. హల్లెలూయా. మనము కూడా రక్షణ పొందిన ప్రతి విశ్వాసి దేవునితో నిబంధన జనము గనక, నిబంధనలో నిలిచిన్నవాడు గనక ఎప్పటికీ కూడా నశింపజేయబడడు. హల్లెలూయా. యు హ్యావ్ ఇటర్నల్. మనం ఎన్నటికీ నాశనంగా మనకు నిత్య జీవం ఉంటది. యూ హ్యావ్ ఎ ఫ్యూచర్ గ్యారంటీడ్ బై కవెనెంట్. భవిష్యత్తులో మంచి భవిష్యత్తు ఉంటుందని నిబంధన ద్వారా మనకు గ్యారంటీ చేయబడ్డది. అండ్ దేర్ ఇస్ నథింగ్ స్ట్రాంగర్ దాన్ దట్. ఈ నిబంధనకు మించినది బలమైనది ఇంకేది లేదు. నౌ హబక్కూకు 3 డిస్క్రైబ్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఇప్పుడు హబక్కూకు 3వ అధ్యాయంలో యేసుప్రభు యొక్క 2వ రాకడను గురించి ఆయన చెబుతూ ఉన్నాడు. హబక్కూకు ప్రవచిస్తూ ఉన్నాడనమాట 3వ అధ్యాయంలో. ప్రవచిస్తూ ఏమంటాడంటే చక్కగా అర్థం చేసుకోవాలండి ఇది. వర్స్ 3, 3వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. దేవుడు తేమానులో నుండి బయలుదేరుచున్నాడు, పరిశుద్ధ దేవుడు పారాన్లో నుండి వేయించేయుచున్నాడు. ఆయన మహిమ ఆకాశ మండలం అంతటను కనబడుచున్నది, ఆ భూమి ఆయన ప్రభావంతో నిండి ఉన్నది. అంటే గాడ్ కేమ్ ఫ్రమ్ తేమాన్. తేమాన్ రెఫర్స్ టు ఏ ప్లేస్ ఇన్ ఏదోమ్. ఏదోములో ఒక పట్టణము తేమాను అని గుర్తుపెట్టుకోవాలి. విచ్ ఈజ్ నౌ ఇన్ మోడర్న్ డే జోర్డన్. ఇప్పుడు అదే ఎందులో కలిసిపోయింది అని అంటే అది జోర్డన్ లో కలిసిపోయిందట. అంతకుముందు ఏదో విడిగా ఉండేది. దిస్ ఈస్ ఎ ప్లేస్ వేర్ ద జూయిష్ రెమినెంట్ ఇన్ ద ట్రిబులేషన్ విల్ ఎస్కేప్ టు అండ్ విల్ బి ప్రొటెక్టెడ్ బై గాడ్ ఫర్ 3.5 years. అయితే క్రీస్తు విరోధి ఇశ్రాయేళ్లను బాధ పెడుతూ ఉన్నప్పుడు 3.5 సంవత్సరాలు వాళ్ళు పారిపోయి ఏదోమ దేశంలోని తేమానులో 3.5 సంవత్సరాలు వాళ్ళు అక్కడ దాగి ఉంటారు. ఇప్పుడు మహాశ్రమల కాలంలో శ్రమలు ముగిసిన తర్వాత క్రీస్తు విరోధి మందిరంలో నిలిచి తానే దేవుడిని ప్రతిష్ఠించుకున్నప్పుడు వీళ్ళు ఎదురు తిరుగుతారు. అప్పుడు వాళ్ళు హింస పెడుతుంటే వాళ్ళు పారిపోయి 3.5 సంవత్సరాలు ఏదోమలోని తేమానులో ఉంటారు వాళ్ళు. బిలీవర్స్ ఇన్ ఇజ్రాయెల్ ఇన్ ద ట్రిబులేషన్ విల్ ఎస్కేప్ టు పెట్రా ఇన్ ద రీజియన్ ఆఫ్ తేమాన్. తేమానులో ఇంకా పర్టికులర్ ప్లేస్ కావాలి అని అంటే పెట్రా అనే స్థలములో వెళ్ళి బిలీవర్స్ అందరు వెళ్ళి ఆ మహాశ్రమల కాలం ముగిసే వరకు 3.5 సంవత్సరాలు దాగి ఉంటారు. Halfway through the tribulation, and that is in the country of Edom, and that is where Jesus will return at first. అందుకనే హబక్కూకు ప్రవక్త దేవుడు తేమానులో నుండి బయలుదేరుచున్నాడు అంటాడు. ఫస్ట్ ఆయన ఒలివల కొండ మీదకి రాకముందట ఫస్ట్ తేమానికే వస్తాడట, పెట్రాకే వస్తాడట. సో జీసస్ విల్ రిటర్న్ ఫస్ట్ తేమానట. తర్వాత ఇట్స్ ఆల్సో కాల్డ్ బోస్రా. అయితే దాన్ని బోస్రా అని కూడా అంటారు. ఎందుకు బోస్రా అంటే యెషయాలో అడుగుతారు కదా, ఏంటి బోస్రా నుంచి వస్తున్నాడు రక్తవర్ణ వస్త్రం ధరించి, ఏంటి ఎట్లా ఎందుకు వస్తున్నావు అని అంటే, నేను ఒక్కనే ద్రాక్షాలు గానుగలు దుక్కి తిని నా వస్త్రములంతా 63వ వస్త్రం 63వ యెషయా గ్రంథము 63వ వచనములో రక్తవర్ణ వస్త్రములు ధరించి ఏదో నుండి ఎవడు అంటే బాగా యుద్ధం చేసి శత్రువులను నశింపజేసి రక్తవర్ణ వస్త్రములు చెందిన వస్త్రములు ధరించి యేసుప్రభు వస్తుంటుంటే శోభిత వస్త్రము ధరించిన వాడే గంభీరంగా నడుచుతూ బోసా నుండి బలాతిశయం వచ్చుతున్న ఇతడు ఎవడు? బోసా అంటే అదే ఏదోము దేశం, ఏదోములోని తేమాను దేశము
దాన్ని బోస్రా నుండి బలాతిశయించవచ్చునే తెలియడు. నీతిని బట్టి మాట్లాడుచున్న నేనే, రక్షించుటకు బలాడునైన నేనే. నీ వస్త్రం ఎర్రగా ఉన్నదేమి? నీ బట్టలు ద్రాక్షగానుకుని త్రొక్కుతున్న వారి బట్టల వల్ల ఉన్నవేమి? ద్రాక్షాలు ఏం చేస్తారటండి, రసం తీయాలి అంటే పెద్ద టబ్బు, మనకు బేతింగ్ టబ్బు ఉంటుంది చూడండి, స్నానం చేయడానికి తెల్ల టబ్బులు ఉంటాయి కదా, ఆ పెద్ద పెద్ద టబ్బుల్లాగా ద్రాక్ష రసాలు కడిగేసి ఏం చేస్తారంటే వీళ్ళు శుభ్రంగా కడుక్కొని దానికి అవుట్లెట్ జ్యూస్ బయటికి రావడానికి పెట్టి వీళ్ళు తొక్కుతా ఉంటారట. ద్రాక్షాలు బాగా తొక్కుతా ఉంటుంటే ఆ రసం అంతా కింద డౌన్ లో ఉన్న అవుట్లెట్ తోటి రసం బయటకు వస్తుందట. అయితే ఈ ద్రాక్షాలు తొక్కుతుంటుంటే వీళ్ళ బట్టల మీద అంత ఎర్ర మరకలు ఉంటాయట. అయితే ఇప్పుడు ఏమన్నాడంటే యేసు ప్రభుని, నీ బట్టలు ద్రాక్షగానుక త్రొక్కుతుండే వాని బట్టల వల్ల ఉన్నవేమి? ఒంటరిగా ద్రాక్షగానుకను త్రొక్కి తిని జనముల్లో ఎవనో నాతో కూడా ఉండలేదు అని పగ తీర్చుకునే దినమున నేను ఇలా చేశాను అని ఇంకా చదవాలి. ఈ సందర్భంలో యెషయా 63 ప్రవచనం అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇట్స్ ఆల్సో కాల్డ్ బోస్రా. ఈ పెట్రాని బోస్రా అని కూడా అంటారు. And at the battle of Armageddon, the armies of the Antichrist will cover the land from Megiddo in the north, all the way down to Petra in Jordan, where the Jewish remnant is being kept safe. Armageddon యుద్ధంలో the armies of the Antichrist will cover the land. ఎక్కడి నుంచి ఎక్కడికంటే మెగిద్దో నార్త్లు ఉంటదండి. మెగిద్దో అనే చోటు ఎన్నో యుద్ధాలు చేసినటువంటి యుద్ధ భూమి, అది పెద్ద మైదానం. అయితే బైబిల్లో ఎన్నో యుద్ధాలు జరిగాయి. మనం వెనక్కి తిరిగి చూస్తే ఫ్యూచర్ లో కూడా అది యుద్ధ భూమి కనుక మెగిద్దో యుద్ధం కూడా అక్కడ ఉంది. అయితే అర్మగెద్దోను అంటే మనకు ప్రకటన గ్రంథంలో చూడండి, అక్కడ కనబడుతుంది 16వ అధ్యాయంలో. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం చూద్దాం. ఇదిగోండి 16-15 వచనం చూడండి. హెబ్రీ భాషలో హార్ మెగిద్దో, హార్ అంటేనేమో పర్వతం కొండ, మెగిద్దోన్ అనేది ఆ మైదానం. సో ఆ మైదానం ఉన్న కొండ దగ్గర ఇది జరుగుతుంది అని చెప్తున్నాను. హర్ అంటే కొండ, పర్వతం లాంటిది, ఎత్తైన ప్రదేశం. The armies of the Antichrist will cover the land from Megiddo in the north all the way down to Petra. ఎక్కడ మెగిద్దో నార్త్ లో ఉంటది, ఏదో దేశం సౌత్ లో డౌన్ లో ఉంటది, అక్కడ వరకు వాళ్ళు వచ్చి ఆ రాజులు. ఆల్ ద వే డౌన్ టు పెట్రా ఇన్ జోర్డన్, దెన్ ద జూయిష్ రెమినెంట్. ఎందుకు అక్కడ దాకా వస్తారు అనంటే యూదులు శేషము అక్కడ శ్రమల కాలంలో, మహాశ్రమల కాలంలో అక్కడ దాక్కుంటారు వెళ్ళి. Jordan, where the Jewish community is being kept safe. More than 200 kilometers. ఎక్కడి నుంచి ఎక్కడికి? నార్త్ లో ఉన్న మెగిద్దో నుంచి డౌన్ లో ఉన్న బోస్రా వరకు, అంటే పెట్రా వరకు మోర్ దాన్ 200 kilometers. దీస్ అంటే అంత 200 kilometers స్ప్రెడ్ అయ్యేంత సైన్యం వస్తుందంటే ఆలోచించండి మీరు. దీస్ ఆర్మీస్ నౌ గ్యాదర్ రౌండ్ పెట్రా టు డిస్ట్రాయ్ ద రెమినెంట్ దేర్. అక్కడ రెమినెంట్ ఉన్నారని వాళ్ళ చుట్టుముట్టి అక్కడ ఉంటారట వాళ్ళు. బట్ ద రెమినెంట్ ఆర్ నౌ కాలింగ్ ఇన్ ఫెయిత్ టు మెస్సయ్యా. అప్పుడు మెస్సయ్యాని ఆ శేషం ఏమని పిలుస్తారంట తెలుసండి? టు జీసస్. యేసుప్రభుని పిలుస్తారట వాళ్ళు అప్పుడు, రమ్మని సహాయం. ఇప్పుడేమో నమ్మరు. మా మెస్సయ్య పేరే ఇదేంటి వడ్లవాని కుమారుని పట్టుకొని మెస్సయ్య అంటే నమ్ముతారా? మా మెస్సయ్య వస్తాడన్నమాట కరెక్టే, గాని రాజుల రాజుగా, ప్రభువుల ప్రభుగా వస్తాడు. ఆ వడ్లవాని కొడుకుని పట్టుకొని మెస్సయ్య అంటే మేము నమ్మము అని వాళ్ళు అస్సలు నమ్మేవాళ్ళు కాదు. కానీ ఈయనే మెస్సయ్య అని అప్పుడు తెలుస్తుంది వాళ్ళకు. తెలిసి అప్పుడు మెస్సయ్య అంటే హిబ్రూ. అయితే మెస్సయ్యను ఏమని పిలుస్తారంటే జీసస్ సేయింగ్, బ్లెస్డ్ ఇస్ హీ హూ కమ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్, కమ్ లార్డ్ అండ్ సేవ్ us. అయితే హోసన్నా అంటే కమ్ లార్డ్ అండ్ సేవ్ us. హోసన్నా అంటే కమ్ అండ్ సేవ్ us నౌ అన్నమాట. అయితే బ్లెస్డ్ ఇస్ హీ హూ కమ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్, కమ్ లార్డ్ అండ్ సేవ్ us. అయితే ఈ మాట ఆయన ఎప్పుడు చెప్పాడండి? ఒక రోజు వస్తుంది, మీరు నన్ను పిలుస్తారు,
వచ్చి మమ్మల్ని రక్షించని పిలిచేదాకా నేను మీకు కనబడకుండా పోతాను, ఇప్పుడు నన్ను అంగీకరించట్లేదు అన్న మాట ఎక్కడ చెప్పెళ్ళాడు తెలుసండి? ఈ రోజు వస్తుంది గతి పడుద్దని మత్తయి సువార్త 23:39లోనే చెప్పేళ్ళాడు ఆయన. యెరూషలేమును చూసి ఆయన ఏడుస్తూ కన్నీరు గార్చి ఏమన్నాడంటే, ఆయన వెళ్ళిపోతున్నాడు ఫైనల్, ఇంక మందిరంలో ఆయన ఈ శరీరంతో అడుగు పెట్టలేదు అన్నమాట. అయితే అందుకనే లాస్ట్ కు మందిరాన్ని చూసి వెళ్ళినప్పుడు మత్తయి సువార్త 23:37 నుంచి ఏమంటాడంటే, యెరూషలేమ, దట్ వాజ్ ద లాస్ట్ విజిట్ అనమాట. ఇంకా యెరూషలేం వదిలిపెట్టేసాక ఇంకా ఆయన అందరూ అడుగు పెట్టలేదు. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచూ నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల కిందికి ఎలాగూ చేర్చుకునేను, అలాగే నేను నీ పిల్లలు ఎన్నో మార్లు చేర్చుకున్న వలన ఉంటుంది, కానీ మీరు వెళ్ళకపోతే రాకపోతే నా దగ్గరికి మీరు, ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. అంటే నేను వదిలేసిపోతున్నాను, ఇక మిమ్మల్ని వదిలేసి నేను వెళ్ళిపోతున్నాను, మీ కొరకే మీది మీకు వదిలిపెట్టిపోతున్నాను అని 39 వండర్ఫుల్ వర్స్ అండి. ఇది మొదలుకొని ప్రభువు పేరట వచ్చు వాడు స్తుతించబడుగా, కానీ మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుతున్నాను. అప్పుడు వదిలిపెట్టి వెళ్ళాడంటే మళ్ళీ వాళ్ళు పెట్రాలో ఉండి ఆ బోస్రాలో శత్రువులంతా చుట్టుముట్టినప్పుడు కమ్ జీసస్ సేవ్ us అని అప్పుడు పిలుస్తారటండి. ఇక్కడ ప్రవచించిన మాట మత్తయి 23:39లో మీరు చెప్పు వరకు నేను రాను, మీరు నన్ను చూడరు, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పాడు కదా. ఆ మాట ఎప్పుడు అంటారంటే ఇప్పుడు అంటారనమాట. బ్లెస్డ్ ఈస్ హీ హూ కమ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. యెహోవా పేరట వచ్చి వాడు స్తుతించబడుగా, కానీ మీరు పిలిచేదాకా నేను రాను అంటే 30 మహాశ్రమల కాలంలో 3.5 సంవత్సరాలు శ్రమ పడుతున్నప్పుడు మీరు నన్ను పిలుస్తారు యెహోవా పేరట. అంటే యేసుప్రభు వచ్చింది యెహోవా పేరట కదా, యెహోవా పేరట వచ్చి వాడు స్తుతించబడుగాక, కమ్ జీసస్ సేవ్ us అని పిలుస్తారట. నేను అప్పుడు చెప్పాను కదా యెరూషలేము వదిలిపెట్టొచ్చేటప్పుడు అప్పుడు ఆయన దిగి వస్తాడట. హల్లెలూయా. ఎక్కడ మత్తయి సువార్త 23:39, ఎక్కడ యుగాంతం చివరిలో యేసుప్రభు యొక్క రాకడలో ఆ మాట నెరవేర్చబడిపోతుంది. అండ్ సో జీసస్ రిటర్న్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టు పెట్రా టు సేవ్ హిస్ పీపుల్ దేర్. హల్లెలూయా. ఎంత గొప్ప మర్మం అండి, మనకు తెలియదు ఇంతకాలం. ఈ ఒలివల కొండ మీదే కాలు పెడతాడు అనుకుంటున్నాను నేను. కాదు, ఒలివల కొండ మీదకి రాకముందు ఫస్ట్ పెట్రాకి వెళ్తాడంట. తన బిడ్డలను అక్కడ గెరావ్ చేశారు, మరి నష్టమజేయ పూనుకున్నారని. టు ఫుల్ఫిల్ హిస్ కవెనెంట్ విత్ దెమ్ ఇన్ రెస్పాన్స్ టు దెమ్ కాలింగ్ అపాన్ హిస్ నేమ్ ఇన్ ఫెయిత్. విశ్వాసముతో యెహోవా పేరట వచ్చు వాడా అని పిలుస్తున్నారు కనుక ఫస్ట్ అక్కడికి వెళ్ళి వాళ్ళని ఆ వారి చేతిలో నుంచి విడిపిస్తాడట. జీసస్ రిటర్న్స్ దేర్ ఫస్ట్ అండ్ స్టార్ట్స్ డిస్ట్రాయింగ్ ద ఆర్మీస్ ఆఫ్ ద యాంటీ క్రైస్ట్. ఆ శత్రువులందరూ సైన్యం అంతా ఎవరు అంటే క్రీస్తు విరోధి సైన్యం. వాళ్ళు 200 మైళ్ళకి నుంచి స్ప్రెడ్ అయి ఉన్నారు. వారి చేతిలో నుంచి ఇశ్రాయేలును విడిపించి గోయింగ్ త్రూ ద ల్యాండ్ లైక్ లైటనింగ్ దట్ ఫ్లాషెస్ ఫ్రమ్ ద ఈస్ట్ జోర్డాన్ టు ద వెస్ట్. ఆ లైట్ హబక్కూకులు ఏం చెప్తున్నాడండి, లైట్ ఎలాగొస్తుంది, ఆయన వచ్చిన లైట్ ఎలాగొస్తుంది అని చెప్తున్నాడంటే హబక్కూకులో 3వ అధ్యాయంలో ఆయన మహిమ ఆకాశం అందంతటా కనబడును. భూమి ఆ వచనం ఎక్కడుంది అని అంటే 3:3లో పరిశుద్ధ దేవుడు పారాన్లో 2 వెంచేయును, ఆయన మహిమ ఆకాశం మండలం అంతటను ఉన్నది, భూమి ఆయన ప్రభావంతో నిండి ఉన్నది. సూర్యకాంతితో సమానమైన ప్రకాశం కనబడుచున్నది, ఆయన హస్తంలో నుండి కిరణములు బయలువెడుచున్నవి, అచ్చట ఆయన బలము దాగి ఉన్నది, ఆయనకు ముందుగా తూలు నడుచుచున్నవి, ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు వచ్చుచున్నవి, ఆయన నిలవబడక భూమి కంపించును, ఆయన చూడగా జనులందరూ ఇటు అటు తొలుగుదురు. ఆదికాల పర్వతములు బద్దలైపోవును, పురాతన గిరులు అనుకును, పూర్వకాలం మొదలుకొని ఆయన ఇలాగ జరిగించువాడు. తర్వాత ఇక తూర్పు మొదలుకొని పడమట వరకు కూడా అది వ్యాపిస్తుంది అని చెప్తున్నాడు. ఆయన వెలుగు అలాగా ప్రకాశిస్తుంది. ఏమన్నానంటే టు వెస్ట్ అంటే త్రూ ద ల్యాండ్ లైక్ లైటనింగ్ దట్ ఫ్లాషెస్ ఫ్రమ్ ద ఈస్ట్ అంటే జోర్డాన్ నుంచి టు ద వెస్ట్ ఇస్రాయేల్ వరకు అది వ్యాపిస్తుంది ఆ వెలుగు. దెన్ వన్స్ హీ హాస్ ఫినిష్డ్ హీ విల్ అసెండ్ ద మౌంట్ ఆఫ్ ఆలివ్స్ ఇన్ ట్రయంఫ్. హల్లెలూయా.
ఈ లాగును వారిని నశింపజేసి జయము పొందినాక తన పాదము ఓలీవల కొండ మీద పెడతాడట. హల్లెలూయా. With this background, we can understand what's happening in Habakkuk 3:3 on. అయితే ఈ సమయంలో జరగబోతుంది హబక్కుకు ప్రవచించాడు గనక ఇప్పుడు హబక్కుకు 3:3లో 3 తర్వాత జరగబోతున్నంత మనకు తెలుస్తుంది, అర్థమవుతుంది. సో దేవుడి మాటలు దీవించును గాక. దేవుని చిత్తమైతే రేపు కంటిన్యూ చేస్తాను. దేవుడి నామకు స్తోత్రం.